ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకున్నాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ప్రియ సహోదరి సహోదరుడా, ద్రాక్షవల్లి ప్రభువైన యేసుక్రీస్తు వారు, మరి తీగలు మనమై ఉన్నాం. తండ్రి వ్యవసాయకుడు. ద్రాక్షవల్లి తీగలు వేరు కాదు. తీగలు ద్రాక్షవల్లిలో అంటుకట్టుపడితేనే కానీ మరి ఫలింపులోకి వస్తాయని వాక్యం సెలవిస్తుంది. ప్రియుడా, మరి నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అంతే కదా, ప్రభుతో వేరుగా ఉండి మనమేమీ చేయలేం. ఆయనలో ఉంటే బహుగా ఫలిస్తాం. ఆయన ద్రాక్షావళ్ళి అయి ఉన్నాడు, తీగలు మనమై ఉన్నాం. చూడండి, ఆయనకి వేరుగా ఉండి మనమేమీ చేయలేం. ఓసారి మరి 12 మంది అపోస్తలులను ప్రభు ఏర్పరచుకున్న తర్వాత వారిలో 7 శిష్యులు మరి ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వారు యథావిధిగా చేపలు పట్టడానికి మరి సముద్రం మీదకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు రాత్రంతా ఎంతగానో ప్రయాసపడి మరి వారు తీసుకెళ్ళినటువంటి ఆహారము, మరి పెట్రోలు అన్నీ కూడా అయిపోయాయి. వారు ఎంతో ప్రయాసపడినప్పటికీ మరి ఒక్క చేప కూడా పెట్టలేకపోయారు. మరి ఉదయకాలంలో దరికి చేరారు. మరి ప్రభు ఆ తిబెరియా సముద్ర తీరం ఒడ్డున నిల్చుని ఉండి వారితో మాట్లాడుచున్నాడు. ప్రియులారా, మీ దగ్గర తినుటకు ఏమైనా భోజనం ఉన్నదా అని అడుగుచున్నాడు. రొట్టె ముఖ్యమైన దొరుకుతుందని అడుగుతున్నాడు. వారు అంటున్నారు, మా దగ్గర ఏమీ లేవయ్యా, రాత్రంతయు ఎంతో ప్రయాసపడ్డాం. చూడండి, మరి వారు రాత్రంతయు ప్రయాసపడ్డారు, కానీ ధోనిలో వలలో ఒక్క చేప కూడా పట్టలేకపోయారు. ప్రియుడా, వారు చెప్పిన మాటను, ప్రభు చెప్పిన మాటను మరిచారు. మరి ప్రభు లేకుండా వారి కార్యములు సఫలం కాలేదు. అప్పుడు అన్నాడు, ఇదిగో కుడివైపున వల వేయండి అన్నాడు. వాని మాట చొప్పున పేతురు, యోహాను మరి ఆ మరి ధ్వనిలో ఉన్న వారందరూ కూడా వలలు కుడివైపున వేసినప్పుడు వల పిగులునంతగా 153 చేపలు పడినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన ఆశీర్వాదం. అంతేకాదు, ఆ తిబెరియా సముద్ర తీరమున దేవుడు మరి ప్రభు వారి కొరకు రొట్టెను చేపను సిద్ధపరిచాడు, వారికి పంచి ఇచ్చాడు. కాబట్టి చూడుము సహోదరి సహోదరుడు, ప్రభు ఉంటేనే ఏ కార్యములైనా చక్కబెట్టుకోగలుగుతాం. ప్రభు ఉంటేనే బహుగా మనం ఫలింపులోకి వస్తాం. ఆయనకి వేరుగా ఉండి మనం ఏం చేయలేం. నిజంగా మనం అనుదిన రోజువారీ ప్రయత్నాల్లో ప్రభు లేకుండానే మన పనులన్నీ, మన కార్యములన్నీ చక్కబెట్టుకోవటానికి ఎంతో ప్రయత్నిస్తుంటాం. దేవుడు లేని ప్రయత్నములన్నీ కూడా వృధా ప్రయాసతో రాత్రంతా, ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో కష్టపడతాం. నిరాశ నిస్పృహలకు లోనవుతాం. చివరకు ఫలితం చూస్తే ఏమీ సంపాదించుకునే వారముగా మిగిలిపోతాం. కొంచెం మాత్రం ఆశీర్వాదాన్ని కూడా పొందలేని బలహీనమైన స్థితిలోకి వస్తాం. కాబట్టి ప్రియుడా, ఈ వాక్యం సెలవిస్తుంది, తండ్రి వ్యవసాయకుడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడుగుడి. అంతేకాదు, మీరు నాలో ఉండాలి. తీగలు ద్రాక్షవల్లి అంటు కట్టుబడితే బహుగా ఫలిస్తారు. కనుక మనము ఫలించాలంటే మనం ప్రభువులో ఉండాలి. ప్రభు సన్నిధిని కోరుకోవాలి. ప్రభు వాక్యము, ప్రార్థన, విశ్వాసము, ప్రభువుతోనే మన జీవితాన్ని ప్రారంభించాలి. ప్రభువుతోనే మన జీవితాన్ని ముగించాలి. ప్రభుకి ఇష్టముగా జీవించితే ప్రభు మన కార్యములను చక్కబెట్టి మన ప్రయత్నములన్నీ సఫలపరిచి మన కుటుంబాలను మెండుగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి అనుభవం కలిగి ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాలం మీ వాక్యం ద్వారా ఎంత శ్రేష్టమైన మాటలు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అంటున్నారు. ప్రభువా, మరి తీగ ద్రాక్షావల్లిలో అంటు కట్టబడితేనే కానీ బహుగా ఫలింపులోకి వస్తుంది అంటున్నాడు. నీకు వేరుగా ఉండి మీరేమి చేయలేం. అవునయ్యా, మా ప్రియులు అపోస్తలులు ఆ దినాల్లో అలాగ ప్రయత్నించి విఫలమయ్యారు. వారి ప్రయాసంతా వృధా అయిపోయింది. మీరున్నప్పుడు ప్రభువా, ధోని ఎద్దుకు మీరు వచ్చినప్పుడు ప్రభువా,
ఎంతగానో 153 చేపలతో వల పిగిలినంతగా ఆశీర్వదించారు. నేడు మా జీవితాల్లో కూడా ప్రభువా, మీరు లేకుండా ఎన్నో ప్రయత్నాలు మా జీవితాల్లో చేసి విఫలమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీ సన్నిధి మాకు తోడుగా రమ్ము, మీరు మాకు సహాయం చేయం. మేము నీలో ఉండి ఫలించే అనుభవాన్ని మాకు నేర్పిస్తున్నామని సంఘము నీటి కృపలో బలపరచండి తండ్రి. వ్యాధిగ్రస్తులను బాగు చేయమని, ఆరోగ్యంగా ఉన్న వారిని లేవనెత్తురండి. యవ్వన కాలబిడ్డల భవిష్యత్తును దీవిస్తురండి ప్రభు. నూతన పరచుము దేవా. జాబ్స్ లేని వారి కొరకు మంచి జాబ్స్ అనుగ్రహించుము. దాని గర్వఫలం లేని వారి జీవితాల్లో మంచి గర్వఫలాలు దయచేయము. గృహ అవసరతలు తీర్చండి తండ్రి. నూతన పరచుము. గొప్ప కార్యములు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఉన్నవాడుగా రుజువుపరచుకొని ఈ దినమంతా మీ కృపలో బలపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.